పూర్వం ప్రళయ సముద్రం మధ్యలో ఒక మర్రి ఆకు మీద ఒక బాలుడు కుడికాలు బొట్టన వ్రేలిని నోట్లో పెట్టుకొని పడుకున్నాడు. మీరు ఎంతో మంది చూశారు, ఆ ఫొటోస్ అంతా చూసి ఉండవచ్చు. ఆ ఆకు మీద పడుకున్నటువంటి బాలుడు మొట్టమొదట సృష్టి అదే అయింది. ఆ బాలుడే శ్రీహరి. అతడు కళ్ళు తెరిచి తనకే అనిపించింది, నేనెవరు, నేనెందుకు ఇక్కడ పడుకున్నాను, నేనెందుకు బాలుడుగా ఉన్నా, నా గురించి నాకేలా తెలుస్తుంది, నన్నెవరు ఇలా చేశారు అని బాగా ఆలోచన చేశాడు. నన్నెవరు ఇక్కడ పండబెట్టారు? అప్పుడు పరాశక్తికి అతడి మీద దయ కలిగింది. అప్పుడు అట్లా యోచన చేసుకుంటుంటే పరాశక్తికి యోచనగాని ఒక శబ్దాన్ని వస్తుంది. శ్లోకార్థేన తయా ప్రోక్తం, శ్లోకార్థేన తయా ప్రోక్తం, శ్లోకార్థేన తయా ప్రోక్తం భగవత్యాఖిలార్థదం, భగవత్యాఖిలార్థదం సర్వం కల్విదమేవాగం, సర్వం కల్విదమేవాగం నాణ్యదస్తి సనాతనం, నాణ్యదస్తి సనాతనం. ఒక శ్లోకంలో సగభాగంతోనే ఇలా సమాధానం చెప్పింది. ఇదంతా నేనే, నాకన్నా సనాతనమైనది ఏదీ లేదు, దీన్ని తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్లే అంది. అప్పుడు విష్ణు వెంటనే, ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడారు? ఆ గొంతే స్త్రీదా, ఆ గొంతు పురుషుడిదా, ఆ గొంతు ఎవరిది, నపుంసకుడిదా, ఎవరిది అని అర్ధశ్లోకంలో నిండినటువంటి భాగవత భావాన్ని మనసులో స్మరించాడు. ఏది? తదా శాంత భగవతి, తదా శాంత భగవతి ప్రాదురాస చతుర్భుజ, ప్రాదురాస చతుర్భుజ శంఖ చక్ర గదా పద్మ, శంఖ చక్ర గదా పద్మ వరాయుధ ధర శివ, వరాయుధ ధర శివ. అప్పుడు ఆ భగవతీదేవి శాంత స్వరూపంతో విష్ణు ఎదుట ప్రత్యక్షమైంది. ఆమె 4 చేతులతో శంఖము చక్రము గదా పద్మము వరాయుధాలను ధరించింది. ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉంది. ఆమె కళ్ళు విశాలంగా ఉన్నాయి. ఆమె చిరునవ్వు నవ్వుతూ ఉంది. నవ్వటమే కదా మంచిది, మంచి మనసుతో నవ్వాల, ఊరికి ఇహి ఇహి అనకూడదు. ఈ దుఃఖం లోపల పెట్టుకొని నవ్వు తెలిసిపోతుంది, దుఃఖ నవ్వు అని, అది కాదు నవ్వేది. పూర్ణ మనస్సుతో కడుపులో ఆనందంతో పెట్టుకోవాలా, మనసులో ఆనందం, ఆనందంతోనే పోవాలా. పోతే ఊరికి దుఃఖంతో పోకూడదు మనం. అందుకని ఎప్పుడు ఆనందం పెట్టుకుంటూ చిరునవ్వు లోపల నుంచి నవ్వాలా. అనవసరంగా కూడా నవ్వకూడదు. దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళు బాధపడతారు, భయపడతారు కూడా, ఏమో అయింది అని. అందుకని ఆ నవ్వు సాధారణంగా మామూలుగా వస్తుంది. ఆ చిరునవ్వు, అమ్మ చిరునవ్వే మనకు శాంతినిస్తుంది అంటారు. ఆమె ధరించినటువంటి బంగారు పట్టు చీర మెరిసిపోతుంది. ఇక్కడే మనం బంగారు పట్టు చీర తెచ్చుకుంటే మెరిసిపోతే అబ్బో అంటాం. ఇక ఆమెది ఎవరు నేసిచ్చింటారు? ఆవిడికి, ఆవిడదే సొంతం. అది ఆమె సత్వరూపంలో ఉంది. అంతేకాకుండా ఆ తల్లి చుట్టూ బుద్ధి మతి కీర్తి, బుద్ధి మతి కీర్తి స్మృతి రతి భూతి ధృతి శ్రద్ధ మేధ స్వాగ నిద్ర క్షుదా గతి దృష్టి పుష్టి క్షమాలజ్జ జృంభ తంద్ర అనేటువంటి శక్తులు ఉన్నాయి. అమ్మవారు
మహాలక్ష్మి స్వరూపంగా ఉంది. అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా ఉంటేనే నవ్వుతూ ఉంటుంది. మిగతా శక్తి రూపంగా ఉంటే కూడా నవ్వుతూ ఉంటుంది, కానీ కొంచెం కష్టం. అమ్మ లక్ష్మీ రూపంతోనే ఉండాలి. హరి ఆ శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అంతలోనే ఇలా మళ్ళీ విచారించాడు, అసలు ఈ ఆకేమిటి, ఏంటి, దేని మీద పడుకున్నా నేను, ఇట్లా తేలుతూ ఉందే, ఈ ఆకు మీద నేను పడుకోవటం ఏమిటి, నాకు ఈ శక్తి వినిపించటం ఏమిటిది, ఇది వింతగా ఉందే, మాయలాగా ఉందే, ఇది కల లేదా ఈమె నా కన్నతల్ల అని అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉండగా ఆ శక్తి హరి వద్దకు వచ్చి చిరునవ్వు నవ్వుతూ ఇలా అంది. అమ్మవారు వచ్చి, ఓ హరి, మాయాదేవి ప్రభావం వల్ల నీకు మాయ ఆవరించింది. పుడుతూనే మాయ ఆవరిస్తుంది. అమ్మ కడుపులో పడుతుండగానే మాయ ఆవరిస్తుంది. పుడుతూ బయటకు వచ్చినప్పుడు కాదు, పొట్టలోనే ఆవరిస్తేస్తుంది మాయ. మాయతోనే పుట్టాం కదా, అందుకని మాయ ఆవరించుకుంటుంది. మాయాదేవి ప్రభావం వల్ల నిన్ను నువ్వు మర్చిపోయావు. ఎందుకు మనకు మరపు వస్తుంది అంటే మాయదే వల్ల. మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? మాయ వల్ల. మాయ వల్ల వస్తుంది. మనకు కష్టాలు ఎందుకు వస్తాయి? మాయ వల్ల. మనకి ఏడుపులు ఎందుకు వస్తాయి? మాయ వల్ల. అందుకని ఈ మాయ ఆవరించుకున్నప్పుడు ఒకటొకటికొక విచిత్రంగా మనస్సులో మనకుంటుంది. ప్రళయ సమయంలో ఆ మహాశక్తి నిర్గుణ రూపిగా ఉంటుంది, తేజోమయంగా ఉంటుంది. ఆమెకు నువ్వు నేను సగుణాకారం కలవాళ్ళము అవుతాము. నువ్వు సాత్వికుడివి, నేను సాత్వికుడిని, నేను సాత్వికని. నీ నాభి కమలంలోంచి బ్రహ్మదేవుడు రజోగుణంలో పుడతాడు. ఆయన సమస్త లోకాలు సృష్టిస్తారు. అలాగే అతడి నుదురు నుండి తామస గుణంతో రుద్రుడు పుడతాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టిని తయారు చేస్తాడు. దాన్ని నువ్వు పరిపాలిస్తావు. రుద్రుడు దానిని హరిస్తాడు. ప్రపంచాన్ని రక్షించే బాధ్యత నీకుంది కదా, అప్పుడు నీకు సహాయం అవసరం. నా అండ నీకు అవసరం. నేను సత్వశక్తిగా ఉండి నీకు సహాయం చేస్తాను. నేను అంచేత నన్ను నువ్వు స్వీకరించు. నేను నీ వక్షస్థలం మీద ఎప్పుడూ ఉంటాను. ఆ లక్ష్మి ఎప్పుడు వక్షస్థలము ఉంటుంది. అప్పుడు శ్రీహరి దేవి, నువ్వు కనిపించే ముందుగా నాకు ఒక శ్లోకం వినిపించింది కదా, అదెందుకు వినిపించింది? దాన్ని ఎవరు నాకు చెప్పారు? నాకు ఈ విషయం చెప్పు అని అడిగాడు. ఏంటో ఒక శ్లోకం వినిపించింది. అందుకు మహాలక్ష్మీదేవి నవ్వి, ఓ హరి, ఆ మాట చెప్పింది ఆదిపరాశక్తి, అమ్మవారు. మనిద్దరికి అమ్మవారు ఆదిపరాశక్తి. నీ కంటికి సాకారంగా కనిపిస్తున్న నన్ను తెలుసుకుంటున్నావు. నిరాకారంగా ఉన్నటువంటి ఆ పరాశక్తి నువ్వు కాదు, నేను కాదు, ఇంకెవరూ కూడా తెలుసుకోలేరు, ఆమెను పొందలేరు. పరదేవత ఉంది అంటే మనకన్నా ఒక మనందరికన్నా ఒక పరదేవత. అదే నేనే అయినప్పటికీ అని తెలుసుకోవటానికి అర్ధ శ్లోకాన్ని వినిపించింది. అది కూడా నేనే అని తెలుసుకోవాలి నువ్వు. అప్పుడే మనకు అంత తెలియదులేండి, అంత తొందరగా రాదు. ఇక్కడ విష్ణువుకే రాలేదు, లక్ష్మికే రాలేదు, ఎట్లా వస్తుంది అంటే రాదు ఉంటే రాదని కాదు, వస్తుంది. ఇదంతా నేనే, నాకన్నా సనాతనమైనది ఏదీ లేదు. దీన్ని తెలుసుకుంటే నన్ను నేను తెలుసుకున్నట్టే అనే దేవి భాగవత మంత్రాన్ని ఉపదేశించింది. ఇదే సత్యం, దీన్ని నువ్వు విశ్వసించు. నీ మీద ప్రేమతో ఆ పరాశక్తి ఈ మహావాక్యాన్ని నీకు ఉపదేశించింది. నీ మేలు కోరి పలికింది. ఆ పరంజ్యోతి నీ మీద పరిపూర్ణ దయ ఉంది. ఆ మహావాక్యము వేదసారం. దేవీ భాగవతమంతా ఆ మహావాక్యంలోనే ఉంది. ఆ మహావాక్యమే తెలుసుకోవలసిందైంది. ఆ మహావాక్యమే శుభమైనది, పుణ్యకరమైనది. దానికన్నా తెలుసుకోవలసింది ఈ మూడు లోకాల్లోనూ లేదు. నువ్వు ఆ పరాశక్తికి చాలా ఇష్టమైన వాడివి. ఆమె దేవీ భాగవతాన్ని నీకు ఇచ్చింది కనుక రక్షణీయం సదా చిత్తే న విస్మార్యం కదాచన. ఆ మహావాక్యాన్ని ఎప్పుడూ నీ మనస్సులో ఉంచుకో. దాన్ని ఎప్పుడూ మర్చిపోకు. మననం చేస్తూనే ఉండు, ధ్యానిస్తూ ఉండు, పఠిస్తూ ఉండు. దానివల్లనే నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి అని ఆ పరాశక్తి నీకు ఉపదేశించింది. అంది అప్పుడు కనపడినటువంటి మహాలక్ష్మి. తర్వాత శ్రీహరి మనస్సులో, ఇదంతా నేనే, నాకన్నా సనాతనమైనది ఏదీ లేదు,
దీన్ని తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్లే అనే మహావాక్యాన్ని భావన చేసి శక్తిని పొంది మధుకైటపులను వధించాడు. తర్వాత ఆయన ఈ మంత్రాన్ని బ్రహ్మదేవుడికి ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఉపదేశించాడు. ఆయన నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. దానినే నేను దేవీ భాగవత పురాణంగా రచించాను. అందుచేత ఈ దేవీ భాగవత పురాణం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది, శాంతినిస్తుంది, పుణ్యాన్ని ఇస్తుంది, శుభాలను ఇస్తుంది, ఆయుస్సునిస్తుంది, సందేహాలను తొలగిస్తుంది, ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. అందుచేత అమ్మవారు పలికిన మహావాక్యమైనటువంటి ఈ దేవీ భాగవతాన్ని నువ్వు చదువు, మోక్షం నీ చేతిలో ఉంటుందని వ్యాస భగవానుడు శుకుడికి ఈ దేవీ భాగవతాన్ని ఉపదేశించాడు. ఈ విధంగా దేవీ భాగవతం అవతరించింది. కనుక శ్రీ మహావిష్ణువులాగానే మీరు కూడా దీన్ని మనస్సులోనే ధరించి భావన చేయండి. ఇదంతా నేనే, నాకన్నా సనాతనమైనది ఏదీ లేదు, దీన్ని తెలుసుకుంటే నన్ను నేను తెలుసుకున్నట్లే అనే మహావాక్యం మీదే మనసు పెడితే మనం చెప్పుకున్న ఫలాలన్నీ మీకు లభిస్తాయి. పరాశక్తి అనుగ్రహం మీపై ప్రసరించుగాక అని చెప్తూ ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః.